జట్టు సాధించిన చారిత్రాత్మక ప్రపంచ కప్ విజయం దేశం మొత్తం గర్వపడే ఘనతగా నిలిచింది. ఈ విజయం వెనుక ఉన్న కష్టాన్ని, అంకిత భావాన్ని గుర్తిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళా క్రికెటర్లకు అండగా నిలవడం ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీ కేవలం అభినందన కార్యక్రమం మాత్రమే కాకుండా మహిళా క్రీడాకారులకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన సందర్భంగా మారింది. ప్రపంచ కప్ గెలిచి దేశానికి పేరు తీసుకొచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ కళ్యాణ్ సన్నిహితంగా మాట్లాడారు. ఒక్కొక్కరి ప్రయాణాన్ని శ్రద్ధగా విని వారి పోరాటాన్ని, త్యాగాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ప్రపంచ కప్ విజయం వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, సాధన, అవరోధాల మధ్య నిలబడిన ధైర్యం ఉందని పేర్కొన్నారు. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని, లక్షలాది మంది దివ్యాంగ మహిళలకు ఇది స్ఫూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి మహిళా క్రికెటర్ కు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కోచ్లకు 2 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చి వారి కృషిని గుర్తించారు. ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ప్రతి క్రికెటర్ను పట్టు చీర, కాలువ, జ్ఞాపికలతో పాటు కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులతో సత్కరించారు. ఈ గౌరవం వారికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా నిలిచింది. మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికి గర్వ కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. క్రికెటర్లకు సరైన ప్రాక్టీస్ సదుపాయాలు, మైదానాలు, శిక్షణ వసతులు అందించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా మాట్లాడి క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా విజ్ఞప్తి చేస్తారని హామీ ఇచ్చారు. క్రీడలు సమాజాన్ని మార్చే శక్తి కలిగినవని, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు క్రీడల్లో ముందుకు రావడం ఒక సామాజిక విప్లవం లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని, మహిళా క్రికెటర్లు తమతో పంచుకున్న సమస్యలు, అవసరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన మద్దతు ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ చెందిన క్రీడాకారులు దీపిక, పాంగి కరుణ కుమారి ఉండడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ సంబలంహట్టి తండాకు చెందిన దీపిక తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ విషయం విన్న వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడాకారిణి విజ్ఞప్తిని కేవలం మాటలకే పరిమితము చేయకుండా ఆచరణలో పెట్టేలా ఆదేశాలు ఇవ్వడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణా కుమారి చేసిన విజ్ఞప్తులపైన వెంటనే చర్యలు ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులను సూచించారు. క్రీడాకారులు దేశానికి గౌరవం తీసుకువస్తే వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టంగా చెప్పారు. క్రీడాకారుల జీవితాలు మెరుగుపడితేనే క్రీడలకు నిజమైన ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ మొత్తం కార్యక్రమం ఒక విషయం స్పష్టంగా చూపించింది. మహిళా క్రికెటర్ల విజయం కేవలం మైదానంలో సాధించిన విజయం కాదు, అది సమాజం ముందు నిలబడి సాధించిన గెలుపు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వారి పక్కన నిలబడడం వల్ల ఈ విజయం మరింత అర్థవంతంగా మారింది. ఈ సంఘటన ఎంతో మంది దివ్యాంగ క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు ఒక పెద్ద ప్రేరణగా నిలుస్తుంది. కష్టాలు ఎంత ఉన్నా, అవకాశాలు కొద్దిగా ఉన్నా సంకల్పము ఉంటే ప్రపంచాన్ని గెలవవచ్చని ఈ మహిళా క్రికెటర్లు మరోసారి నిరూపించారు.